Hello friends, welcome to our Telugu Tech Life YouTube channel. So friends, now NumPy series మనం కంటిన్యూ చేస్తున్నాం కదా. So in the previous example we have seen with the NumPy లో array. So no, NumPy module లో array function use చేసి we have tried. Yes or no? We have tried to create the arrays. Okay. And we have many more other functions that supports to create the arrays also. Now in this particular video, we will discuss all the other functions that supports the arrays. Okay. So including array, we have the arrange function and we have the identity function. So we have zeros, we have fill, we have full, so we have diag, we have random, so we have linspace, etc. So like this, we have many more other functions that supports to create the arrays. Now in this particular video, we will discuss those functions. Okay. So first of all, you should import the module at anywhere. First of all, అసలు మీరు array ని క్రియేట్ చేయాలి అంటే numpy ఇంపోర్ట్ చేయాల్సిందే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. నెక్స్ట్, సో arrayతో క్రియేట్ చేసాం కదా. నౌ అరేంజ్ తో కూడా క్రియేట్ చేయొచ్చు. ట్రై చేద్దాం. ఫస్ట్ ఏరేతో ట్రై చేసి చూద్దాం. సో ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ ఏరే ఆర్. సో ఈ ఎరేని క్రియేట్ చేసేటప్పుడు లిస్ట్ ఆఫ్ లిస్ట్స్ ఇస్తున్నారు కదా. లిస్ట్ ఆఫ్ టపుల్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అంటే అఫ్ కోర్స్ మీరు ఇవ్వచ్చు. సో 1 2 3 4 5 6 అండ్ 7 8 9. ఓకే. సో ఇది లిస్ట్ ఇచ్చి ఇది టపుల్ ఇచ్చినా కానీ మీకు వర్క్ అవుతుంది. ఓకే. ఇక్కడ డి టైప్ ఈక్వల్ టు ఫ్లోట్ అని మీరు డిక్లేర్ చేయొచ్చు. డైమెన్షన్స్, నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ని మీరు డిక్లేర్ చేయొచ్చు. ఓకే. అండ్ సో ఇక్కడ డి టైప్ ఆల్రెడీ చెక్ చేసాం కాబట్టి మనము దీన్ని ఇగ్నోర్ చేద్దాం ఎట్ ప్రజెంట్. ఓకే. 32 డైమెన్షన్. నౌ ఐ వాంట్ టు పర్ఫార్మ్ సమ్ అదర్ parameters. I want to check some other parameters. Okay. F dot size, which gives us the number of elements present in the array. అంటే మనం క్రియేట్ చేసిన arrayలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, సైజ్. అండ్ ఎఫ్ డాట్ షేప్, విచ్ గివ్స్ యూ ది నంబర్ ఆఫ్ రోస్ అండ్ నంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే. సి 1 1 3 3. ఓకే. It is giving 3 and 3. Okay. F dot each item size. Item size. Okay. Item size means size of the each item. అంటే మనం తీసుకున్న వాల్యూస్ ఫ్లోట్ కైనా ఇంటీజర్ కైనా 4 bytes కదా అలో చేసేది. అదే ఇక్కడ మనకి ఐటమ్ సైజ్ గా డిక్లేర్ చేసింది. అండ్ సిమిలర్లీ ఎఫ్ డాట్ డి టైప్. సో మనం డి టైప్ ని ఇగ్నోర్ చేసాం. ఫస్ట్ ఫ్లోట్ ఇచ్చేసి తర్వాత రిమూవ్ చేశాను కదా. సో ఇట్ ఈస్ గివింగ్ ది డేటా టైప్ ఆఫ్ ఈచ్ అట్రిబ్యూట్. సో మనం తీసుకున్న ఈచ్ ఎలిమెంట్ యొక్క డేటా టైప్ ఏంటి అని. ఓకేనా. సో దీస్ ఆర్ ది సమ్ అదర్ మోర్ పారామీటర్స్ వీ కెన్ ఆల్సో గివ్ ఇన్ ది ఎరే క్రియేషన్. ఎరే క్రియేట్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనం డిక్లేర్ చేయొచ్చు. మీరు చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఎన్ని అని కూడా చెక్ చేయడానికి కూడా ఉంది. సో ఓకే, it is giving number of dimensions, which is different from n dimensions. Okay.
ఈ attribute ని మనము ఎరే క్రియేట్ చేసేటప్పుడు ఇస్తాము. ఈ attribute ని నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ చెక్ చేయడానికి ఇస్తున్నాం. ఓకేనా? బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే. సో అండ్ ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద టైప్ ఆఫ్ వేరియబుల్ ఎఫ్, ఇది పైథాన్ అనమాట. పైథాన్ లో ఉన్న ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ విచ్ చెక్ ద డేటా టైప్ ఆఫ్ వేరియబుల్. డేటా టైప్ ఆఫ్ ది వేరియబుల్, ఇక్కడ ఎఫ్ అనేది వేరియబులే కదా బేసిక్ గా. సో ఆ వేరియబుల్ ఏ డేటా టైప్ అంటే నంపై ఎన్డి ఎరే, నంపైలో ఉన్న ఎన్ డైమెన్షనల్ ఎరే అని అర్థం. సో మీరు చూసినట్లయితే ప్రీవియస్ గా అయితే డి టైప్ అంటే ఏంటి, మనం ఎరేలో క్రియేట్ చేసే ఎలిమెంట్స్ ఏ టైపు అని. సో బోత్ ఆర్ డిఫరెంట్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే. నౌ, so till now we have seen how to create the arrays using array. Now we have another function called arrange. We have another function called np.arrange. So it is somewhat works similar to range. పైథాన్ లో రేంజ్ మెథడ్ ఎలా వర్క్ అవుతుందో ఇక్కడ అరేంజ్ మెథడ్ కూడా అలానే వర్క్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో ఇట్ ఈస్ బేసికల్లీ వన్ డైమెన్షనల్ అరే. One dimensional array. Okay. So we can, we can convert this 1D array into multi dimensions also. మల్టీ డైమెన్షనల్ అరేగా కూడా క్రియేట్ చేయడానికి ఈ అరేంజ్ ఫంక్షన్ అనేది కూడా యూజ్ అవుతుంది. ఓకే. సో రేంజ్ లాగే వర్క్ అవుతుంది అంటున్నాను కాబట్టి ఇక్కడ మనం తీసుకున్న రేంజ్ కూడా అప్పర్ లిమిట్ అనేది ఎక్స్క్లూజివ్. అప్పర్ లిమిట్ ఈస్ ఎక్స్క్లూడెడ్ or exclusive. Okay. Okay. సో np డాట్ అరేంజ్ arn ఈక్వల్ టు, మీరు డైరెక్ట్ గా ప్రింట్ అయినా చేయొచ్చు, స్టోర్ అయినా చేయొచ్చు. నేను డైరెక్ట్ గా ప్రింట్ చేసేస్తున్నాను. సో np డాట్ అరేంజ్ ఆఫ్, ఐ జస్ట్ వాంట్ టు అరేంజ్ 1 to 15. ఓకే. ఇక్కడ మీకు కావాలంటే డి టైప్ ఇక్కడ సపోర్ట్ చేస్తుందో లేదో చెక్ చేసుకోండి. సో డి టైప్ ఈక్వల్ టు str. చూడండి, నో ఫిల్ ఫంక్షన్ ఫర్ డేటా టైప్. ఇక్కడ డేటా టైప్ ని ఇక్కడ మనకి సపోర్ట్ చేయట్లేదని చెప్తుంది. అక్కడ ఎస్టిఆర్ స్ట్రింగ్ అనేది సపోర్ట్ చేయలేదు. ఓకేనా? ఎందుకు? మనం తీసుకుంది ఏంటి, మనం తీసుకుంది యాక్చువల్గా వాల్యూస్ కాబట్టి స్ట్రింగ్ ని సపోర్ట్ చేయలేదు. సిన్స్ మనం తీసుకుంది వాల్యూస్ కాబట్టి డజంట్ సపోర్ట్ స్ట్రింగ్. ఎందుకు? ఒక రేంజ్ తీసుకున్నాము అంటే మీరు మాన్యువల్ డేటా తీసుకోలేదు, ఒక రేంజ్, ఒక పర్టికులర్ రేంజ్ ని మీరు మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ అనేది సపోర్ట్ అవ్వలేదు. ఓకేనా? నౌ ప్రింట్ np డాట్ అరేంజ్ ఆఫ్ 100 to 500. Okay, we can create the numerous values. Now how to convert this one dimensional array into multi-dimensional? By using the reshape. By using the reshape function, a user can convert 1D array into multi-dimensional array. Okay, let's check. ఓకే. ఈ మల్టీ డైమెన్షన్స్ గా కన్వర్ట్ చేసేటప్పుడు మీరు ఎంత నెంబర్ తీసుకుంటున్నారు అనేది మీకు ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ np డాట్ అరేంజ్ ఆఫ్, ఐ జస్ట్ వాంట్ టు అరేంజ్ 45 వాల్యూస్. సో 25 వాల్యూస్ ఉన్నాయి కదా ఇక్కడ. సో 25 వాల్యూస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎలా అరేంజ్ చేయగలము? ఫర్ ఎగ్జాంపుల్ 20 వాల్యూస్ తీసుకోండి. సో ఐ హ్యావ్ వాల్యూస్ 20 వాల్యూస్ ని మనం ఎలా రీషేప్ చేయాలి అనేది, మనం ఎలా అరేంజ్ చేయాలి అని చెప్పేసి మినిమం ఐడియా ఉండాలి. ఎందుకంటే ఇఫ్ యూ రైట్ ది ఆర్డర్ పేర్స్ కనుక రాసినట్లయితే 20ని ఎలా అరేంజ్ చేయగలము? 20 ఈజ్ ఈక్వల్ టు 1 into 20, 2 into 10,
4 into 5 and 5 into 4 and 10 into 2 and 20 into 1. సో దీస్ ఆర్ ద పాసిబుల్ ఆర్డర్ పేర్స్. ఇలానే మనం అరేంజ్ చేయగలగాలి. 20 ఎలిమెంట్స్ ఉంటే 21 ఎలిమెంట్స్ని అరేంజ్ చేయలేం కదా. సో ఇలా మనం అరేంజ్ చేసే వాల్యూస్ యొక్క సైజ్ అనేది మనకు మినిమం ఐడియా ఉంటే మనం చేయగలుగుతాము. ఓకే, డాట్ రీషేప్ ఆఫ్ 4, 5. ఇక్కడ చూడండి. చూడండి, ఇక్కడ మనం తీసుకుంది 21 వాల్యూస్, బట్ ఇక్కడ మీరు 4/5 20 వాల్యూసే ఇచ్చారు, అందుకే ఎర్రర్ వచ్చిందని మెన్షన్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ మీరు చూడండి 20 నుంచి 41 వరకు 21 వాల్యూస్ కాబట్టి అక్కడ అందుకే ఎర్రర్ వచ్చింది. నేను అదే చెప్పాను, మనం తీసుకున్న సైజ్ అనేది మనకు ముందు మినిమం ఐడియా ఉండాలి అని. ఓకేనా, సో ఇక్కడ చూడండి, అప్పర్ లిమిట్ ఏదైతే ఉందో అప్పర్ బౌండ్ అది ఎక్స్క్లూడ్ అయిపోయింది, బట్ 21 వాల్యూస్ ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు 21 వాల్యూస్ కాబట్టి 21 వాల్యూస్ని ఎలా రీషేప్ చేయాలి అనేది మనకు ఐడియా ఉండాలి. సో 1, 21, 3, 7, 7, 3 అండ్ అగైన్ 21, 1 ఇలా పాసిబుల్ వేస్. సో ARN ఈక్వల్ టు np.arrange of 20 to 41 dot reshape ఈక్వల్ టు 3, 7. సో 21 వాల్యూస్ని నేను 3 rows అండ్ 7 కాలమ్స్గా ఆర్గనైజ్ చేశాను. ఓకే, అగైన్ మీరు రీషేప్ చేసుకోవచ్చు. ఓకే, అంటే 21 వాల్యూస్ని ఇక్కడ నేను 3/7గా వేసాను కదా, మీరు 7/3గా వేయచ్చు. ఎలా అయినా సరే మీరు రీషేప్ చేయొచ్చు. లెట్స్ ట్రై విత్ ది అనదర్ వన్. సో np.arrange ఆఫ్ 45 వాల్యూస్ ఉన్నాయి. 45ని 3 into 15గా రాయొచ్చు కదా, 3 into 15గా రాయొచ్చు. అగైన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 into 5. అంటే 3 3s are 9, 9 5s are 45, రైట్? అలా అయినా చేయొచ్చు, 3 into 15గా అయినా రాయొచ్చు, లేదంటే 9 into 5గా అయినా. అంటే ఇక్కడ 3 వాల్యూస్ వచ్చాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 వాల్యూస్ వచ్చాయి. ఇది 2D అరే కదా. నౌ వీ కెన్ ఆల్సో క్రియేట్ ది 3-dimensional array also. Okay, again I just want to create this with the 3-dimensional array. So by using the reshape and arrange we can convert. Okay, so multi-dimensional equal to, అంటే మీరు తీసుకున్నది మీకు ఐడియా ఉండాలి, మీరు ఎంత వాల్యూ తీసుకున్నారనేది మీకు ఐడియా ఉంటే. సో 3 3 5. సో ప్రింట్ MND. ఇక్కడ చూడండి, దీని వాల్యూ ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన అట్రిబ్యూట్స్ ఏంటంటే నంబర్ ఆఫ్ ఎరేస్ n అండ్ నంబర్ ఆఫ్ రోస్ అండ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ అన్నమాట. ఈ 3-dimensional అరేలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 3-dimensional అరేలో ఫస్ట్ వాల్యూ ఏం డిక్లేర్ చేస్తుందంటే నంబర్ ఆఫ్ మ్యాట్రిసెస్, మీకు ఎన్ని ఎరేస్ కావాలి అండ్ ఈచ్ ఎరేలో ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉండాలి అనేది ఫాలోడ్ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాయి. ఓకే, సో నేను చెప్పాను కదా, అరేంజ్ మెథడ్ యూజ్ చేసి మీరు మల్టీ-డైమెన్షనల్ అరేను కూడా క్రియేట్ చేయొచ్చు. మరి ఎరే యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చా లేదా అంటే ఎస్, యూ కెన్ క్రియేట్ మాన్యువల్లీ ఆల్సో. యూ కెన్ క్రియేట్ మాన్యువల్ ఎరేస్, కాకపోతే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఇలా 3-dimensional అరే కూడా మీరు క్రియేట్ చేయొచ్చు బై యూజింగ్ బై యూజింగ్ అరే. ఓకే, సో AR3 ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ np.array. ఇప్పుడు నేనేం చేయాలి, 3 dimensions అంటున్నాను కాబట్టి 3 dimensions ని క్రియేట్ చేయాలి.
చూడండి, ఇది 1 డైమెన్షన్, ఇది 2 డైమెన్షన్. ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీకు కావాల్సింది 3 డైమెన్షనల్స్. ఓకే, వచ్చాయి. ఈ 3 డైమెన్షనల్లో టూ డైమెన్షనల్ ఎరేస్ అనేవి ఉండాలి. అప్పుడే కదా ఇది 3 డైమెన్షన్స్ అవుతుంది. అంతే కదా. చూడండి, ఈ 3 డైమెన్షనల్లో ఇక్కడ మీరు 2 డైమెన్షనల్ ఎరేస్ తీసుకున్నారు. బట్ 2 డైమెన్షనల్ ఎరేస్ 2 తీసుకున్నా సరిపోతుంది కదా. అర్థమవుతుందా? మీరు కన్ఫ్యూజ్ అవుతారు అంటే నేను చెప్పను. ఇవన్నీ అగైన్ ఆల్ టుగెదర్ ఇంకొక డేటా సెట్ అవుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ 2 డైమెన్షనల్ అరేని క్రియేట్ చేయండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6. ఇది 1, ఇది 2 డైమెన్షనల్ అరే. అగైన్ 7, 8, 9, అగైన్ 10, 11, 12. ఇవి 2 డైమెన్షనల్ అరేస్. ఈ 2 డైమెన్షనల్ అరేస్ దేంట్లో ఉన్నాయి? 3 డైమెన్షనల్ అరేస్ లో ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఇవి మీరు కావాలి అంటే డైమెన్షన్ కూడా ప్రింట్ చేయండి. AR3 డాట్ అండి, చూడండి 3 డైమెన్షన్స్ అని చెప్తుంది. ఓకేనా? ఓకే, మీరు మాన్యువల్ గా కూడా క్రియేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ వాట్ హౌ టు క్రియేట్ ది arrays యూజింగ్ arrange ఆల్సో. సో నౌ np డాట్ arrayకి రేంజ్ కూడా మీరు పాస్ చేయొచ్చు. ఓకే, now we have seen creation of one dimensional array, 2D array, 3D array also, and multi-dimensional call 32 dimensional array కూడా క్రియేట్ చేశారు. ఓకే, నౌ ఈ రీషేప్ చేసే ప్రాసెస్ లో ఈ రీషేప్ చేస్తున్నాం కదా, ఈ రీషేప్ చేసే ప్రాసెస్ లో ఇప్పుడు మీకు మినిమం ఐడియా ఉంది, అంటే మీరు తీసుకున్న వాల్యూ మీకు ఐడియా ఉంది కాబట్టి మీరు చేస్తున్నారు. ఫర్ సపోజ్ ఐడియా లేని కేసెస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎన్పి డాట్ అరేంజ్ ఆఫ్ 98 వాల్యూస్ తీసుకున్నాను. దాన్ని నేను రీషేప్ చేయాలి అనుకున్నాను. నేను రీషేప్ చేయాలి అనుకున్నప్పుడు 98 కదా, 98 అంటే బై 3 పోతుందా? 4 అంటే 4 పోదు, 7. యా, మేబీ 7తో పోవచ్చు, చూద్దాము. చూడండి, 98/7 అంటే 14. సో చూడండి 14. ఇప్పుడు ఈ కేసులోనే చూడండి, నేను తీసుకుంది 98 వాల్యూస్. సో వాటిని మల్టీ డైమెన్షనల్ గా కన్వర్ట్ చేయాలి అనుకున్నప్పుడు 7తో డివైడ్ అవుతుందని తెలుసు కానీ బట్ నాకు ఎన్ని కాలమ్స్ వస్తాయో తెలియలేదు, ఇలా ఐడియా లేదు కదా. ఇలాంటి కేసెస్ లో మీకు ఏదైతే అన్నోన్ వాల్యూ ఉందో ఆ అన్నోన్ వాల్యూని మీరు నెగిటివ్ ఇంటిజర్ తో రిప్రజెంట్ చేయొచ్చు. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. నెగిటివ్ ఇంటిజర్ తో రిప్రజెంట్ చేసిన మీకు వాల్యూ అనేది వస్తుంది. సో చూడండి, np డాట్ అరేంజ్ ఆఫ్ 98 వాల్యూస్ ఉన్నాయి. 98 కదా, ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 85లో నేనేం చేయాలి? రీషేప్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఐ వాంట్ ఈచ్ రోలో 15 వాల్యూస్ రావాలి అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ నో హౌ మెనీ కాలమ్స్ విల్ కమ్. 85ని 15తో చేయలేమన్నారా? ఓకే, 5తో చేద్దాం. కొన్ని 7 అవుతుందా? అవ్వదు. ఓకే, 5తో చేస్తే యా 5తో అవుతుంది. బట్ ఎన్ని కాలమ్స్ వచ్చాయి? ఆల్మోస్ట్ 16 కాలమ్స్ వచ్చాయి. సో 16 ఇచ్చి ఆ వాల్యూ ఏదైతే ఉందో అది నేను నెగిటివ్ ఇస్తున్నాను, 7 ఓకే, సో చూడండి, ఇప్పుడు నేను 17 రోస్ కావాలన్నాను బట్ కాలమ్ వాల్యూ తెలియదు. ఇప్పుడు దీన్నే మీరు రివర్స్ చేయొచ్చు. నాకు 2 రోస్ కావాలి అండ్ ఐ డోంట్ నో హౌ మెనీ నెంబర్ ఆఫ్ కాలమ్స్ విల్ కమ్.
ఓకే. సో 17 ఇచ్చాను, మైనస్ వాల్యూ ఇచ్చాను. సో ఇప్పుడు ఏంటి, నెంబర్ ఆఫ్ రోస్ని మీరు డిక్లేర్ చేశారు, నెంబర్ ఆఫ్ కాలమ్స్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. సిమిలర్లీ మీకు చెప్తున్నాను కదా, రీషేప్ చేసే ప్రాసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ 99 ఉన్నాయి నాన్న, 99 ఉన్నప్పుడు రీషేప్ చేసేటప్పుడు మీకు ఎన్ని రోస్ వస్తాయో మీకు తెలియదు, బట్ మీరు కాలమ్స్ని డిసైడ్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా ఒక సింగిల్ వాల్యూని అన్నోన్ వాల్యూ ఉన్నప్పుడు మీరు ఇలా నెగిటివ్ ఇంటిజర్తో రిప్రజెంట్ చేయొచ్చు. బట్ బోత్ కేసెస్ నెగిటివ్ ఇస్తే అవ్వదు. బోత్ కేసెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10 వాల్యూస్ ఉన్నాయి, 10 వాల్యూస్ని నేను రీషేప్ చేయమంటున్నాను. రీషేప్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి కదా. అంటే ఎయిదర్ నాకు ఇన్ని రోస్ కావాలని ఇవ్వాలి, లేదంటే ఇన్ని కాలమ్స్ కావాలని ఇవ్వాలి. మీరు ఏది ఇవ్వకపోతే ఎలా డిసైడ్ అవుతుంది? అంతే కదా, మీరు ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి. బోత్ వాల్యూస్ నెగిటివ్ ఇస్తే యూజ్లెస్ అనమాట. -1 -2 ఇచ్చాను. అది ఎలా అరేంజ్ చేస్తుంది? రోస్ని ఎలా అరేంజ్ చేస్తుంది, కాలమ్స్ని ఎలా అరేంజ్ చేస్తుంది? చూడండి, కెన్ ఓన్లీ స్పెసిఫై వన్ అన్నోన్ డైమెన్షన్. ఏదైనా ఒక్క డైమెన్షన్నే అన్నోన్గా మీరు చేయగలరు, అంతేగాని రెండు ఇస్తే ఎలా అరేంజ్ చేయలేదు. విచ్ ఈజ్ యూనివర్సల్ ఫాల్ట్. యూనివర్సల్ ఫాల్ట్ కాబట్టి అది కూడా వర్క్ అవ్వదు. ఓకేనా? ఇలా చేసే ప్రాసెస్లో మనము కొంచెం ఐ మీన్ అరేంజ్ చేసేటప్పుడు ఏదో ఒక్క వాల్యూని మాత్రమే అన్నోన్ ఇవ్వగలము. దిస్ ఈజ్ హౌ టు క్రియేట్ ది అరేస్ యూజింగ్ అరేంజ్ మెథడ్. అండ్ వీ హ్యావ్ సమ్ అదర్ functions also, and that will be discussed in the further video. That's all for this video. Thank you.